అనుకున్న బిలాము, దేవుడి మాటలు ప్రకటించే బిలాము, నోట నుండి ఆశీర్వాదం వస్తే ఆశీర్వదించబడుతున్నారు, శపిస్తే శాపగ్రస్తులు అయిపోతున్నారు. అంత గొప్ప ప్రవక్తగా ఉన్న బిలాము ఈ రోజు గుడ్డివాడిగా మార్చబడ్డాడు. ఏంటి ఆ గుడ్డితనం? తన వ్యామోహము వలన, డబ్బు మీద ప్రేమ వలన, బహుమతుల మీద ప్రేమ వలన గుడ్డివాడైపోయాడు. ఆత్మీయ అంధత్వం వచ్చేసింది. ఎదురుగా ఉన్న దూతను చూడలేకపోతున్నాడు, దేవుని మార్గాన్ని కనుగొనలేకపోతున్నాడు, దేవుని చిత్తాన్ని గ్రహించలేకపోతున్నాడు. కత్తి దూసి ఉన్న దూత ఒక్కసారి కళ్ళు తెరుచుకుంటే ఎదురుగా ఏముందో అర్థమవుతుంది. నేను ఒక్క అడుగుని ముందుకేసినా నీ తల మీద నీ జీవితంలో ప్రాణం అనేది ఉండదు, నీవు హతం కాబోతున్నావు. చూడు, నీకు ఎదురుగా ఉన్న కత్తి దూసిన దేవుడితో చూడడానికి